జాతకాలంటే ఏమిటండి అని చెప్పి అనుమానం రావచ్చు. ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పబోతున్నా దాని గురించి టూకీగా. సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చూస్తాడన్నది కనుక మనం తెలుసుకుంటే ఈవేళ మనం ఎంత అజ్ఞానంలో బతుకుతున్నామో అర్థం. సిద్ధాంతి గారు నక్షత్రాలు చూస్తాడు, రాసులు చూస్తాడు, దానికి తోడు వివాహ పంతుల పేరు మీద కొన్ని కూటాలు అంటే వర్గులు అని చెప్పి చూస్తారు. మన పూజారులకి సిద్ధాంతులకి తెలిసినటువంటి నక్షత్రాలు కేవలం 27 మాత్రమే. ఆ 27 నక్షత్రాలని ఒక్కో నక్షత్రానికి 4-5 పాదాలు చొప్పున విడగొట్టి దాన్ని 9తో భాగించి 12 రాసులుగా విడగొట్టారు. ఇందాక మన మిత్రులు పాడారు కుల వ్యవస్థ గురించి. ఆ కులాల కంపు ఇక్కడ గ్రహాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కనిపిస్తుంది మనకు. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఉన్న గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలు ఒక్కొక్క కులానికి చెందినటువంటి గ్రహాలు. గురుగ్రహం, శుక్రగ్రహం బ్రాహ్మణ గ్రహాలు, అంగార గ్రహం క్షత్రియ గ్రహం, బుధగ్రహం వైశ్య గ్రహం, శనిగ్రహం శూద్రగ్రహం.